students. Units and measurements is this session topic. Units and measurements, ప్రమాణాలు మరియు కొలతలు, which is the second chapter of our first year intermediate physics. So units and measurements, ప్రమాణాలు మరియు కొలతలు. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ భౌతిక రాశి. భౌతిక రాశి భౌతిక రాశి అంటే ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ, ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజరబుల్, కొలవడానికి సాధ్యమైన రాశి. కొలవడానికి సాధ్యమైన రాశి. కొలవడానికి సాధ్యమైనటువంటి రాశులకు ఉదాహరణ మెజరబుల్ క్వాంటిటీ. ఉదాహరణ ఏంటి? కొలవడానికి సాధ్యమైన రాశులకి ఉదాహరణ, వీ కెన్ మెజర్ ద లెంత్, పొడవుని కొలవగలం. కాలాన్ని కొలవగలం, టైం. వీ కెన్ మెజర్ టైం, కాలాన్ని కొలవగలం. అలాగే వీ కెన్ మెజర్ టెంపరేచర్, ఉష్ణోగ్రతని కొలవగలం. ఇలాగా వీ హ్యావ్ సో మెనీ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ అవర్ ఫిజిక్స్. కొలవడానికి సాధ్యమైన రాశిని భౌతిక రాశి అని అంటాం. మెజరబుల్ క్వాంటిటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి విచ్ ఆర్ నాట్ మెజరబుల్, కొలవడానికి సాధ్యం కాని రాశులు ఏమైనా ఉన్నాయి అంటే ఉన్నాయి. వాటిని భౌతిక రాశులు అంటాం. కొలవడానికి సాధ్యం కాని రాశులకు ఉదాహరణ ఏంటంటే హ్యాపీనెస్, సాడ్నెస్. హ్యాపీనెస్, ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఇంత అని చెప్తాం, కానీ ఎంత అనేది ఒక క్వాంటిటీని మెజర్ చేయలేము. పొడవు అనుకోండి, ఈ చాక్ పీస్ యొక్క పొడవు అంటే వీ కెన్ మెజర్ 4 సెంటీమీటర్స్ ఉందని చెప్పగలం. టైం అంటే ఇప్పుడు ఎంత టైం అయింది అనేది చెప్పగలం వాచ్ చూసి. ఇలాగా కొలవడానికి సాధ్యం కాని రాశుల్లో హ్యాపీనెస్, ద అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ వీ కెనాట్ మెజర్. అలాగే సాడ్నెస్ చెప్పలేం. మన ఫీలింగ్స్ని మనము, క్వాంటిటీస్ని, పరిమాణాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెజర్ చేయలేమన్నమాట. కొలవడానికి సాధ్యమైన రాశులు మాత్రమే భౌతిక రాశులు అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ లెంత్, టైం, టెంపరేచర్. మరి ప్రతి భౌతిక రాశిని కూడా మెజర్ చేయగలుగుతున్నాము. మరి మెజర్ చేసి కొలిచినటువంటి కొలతని మనము చెప్పాలి. కొలిచినటువంటి కొలతని, మెజర్డ్ వాల్యూని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వి నీడ్ ఏ స్టాండర్డ్ యూనిట్, ఒక ప్రామాణిక ప్రమాణం అనేది అవసరం. అదే భౌతిక రాశికి సంబంధించినటువంటి ప్రమాణం అనేది ఒకటి అవసరం. సపోజ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ చాక్ పీస్ అంటే 4 అంటే అర్థమైపోతుందా మీకు? 4 kgsా, 4 సెకండ్సా, 4 అవర్సా, లేక 4 సెంటీమీటర్సా, 4 మీటర్సా అనేది తెలియదు. 4 అంటే ఒక నెంబర్ ఒకటి చెప్పేస్తే అర్థం కాదు, మనకు ఒక ప్రమాణం దీనికి అటాచ్ చేయాలి. సో లెంత్ ఆఫ్ దిస్ చాక్ పీస్ 4 అంటే ఇట్ ఈస్ మీనింగ్లెస్. ఇఫ్ యూ పుట్ సెంటీమీటర్స్, దానికి పక్కన 4 పక్కన సెంటీమీటర్స్ అని పెట్టగానే ఓహో 4 సెంటీమీటర్స్ దీని లెంత్ అని అర్థమవుతుంది. సో ఒక భౌతిక రాశిని, క్వాంటిటీని, ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే మనకు ఒక నొటేషన్ అనేది అవసరం. ఏంటి ఆ నొటేషన్ అంటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్, పరిమాణం, మరియు u మీన్స్ ప్రమాణం, యూనిట్. ఎవరా యూనిట్? ఎవరికి సంబంధించిన యూనిట్ అంటే ఈ భౌతిక రాశికి సంబంధించినటువంటి ప్రమాణం. ఒక్కొక్క భౌతిక రాశికి ఒక్కొక్క ప్రమాణం ఉంటుంది. ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ యూనిట్. సో లెంత్, పొడవుని కొలవడానికైతే మీటర్లలో కొలుస్తాము. టైంని కొలవాలంటే సెకండ్స్లో కొలుస్తాము ప్రమాణం. టెంపరేచర్ని కొలవాలంటే కెల్విన్. ఇలాగా ఈచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ యూనిట్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ మెజర్మెంట్. భౌతిక రాశి కొలతని మనము వ్యక్తపరచాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రమాణాలలో మాత్రమే సాధ్యమవుతుంది. భౌతిక రాశి యొక్క విలువను ఎక్స్ప్రెస్ చేయడానికి నొటేషన్ ఏంటి అంటే Q ఈక్వల్ టు క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ. Q మీన్స్ క్వాంటిటీ అని అర్థం చేసుకోండి. Q ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ U. హియర్ n ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ U ఈజ్ యూనిట్. సో యూనిట్ అంటే ఏంటి? ప్రమాణం. సో యూనిట్ అని చెప్తున్నాను. ఏంటా ప్రమాణం అంటే ఇట్ షుడ్ బి స్టాండర్డ్ యూనిట్, ప్రామాణిక ప్రమాణం. అంటే అందరూ ఆచరిస్తున్నటువంటి ఒక ప్రమాణం అయి ఉండాలి.
సో మనము పల్లెటూర్లకు వెళ్ళి ఏదన్నా ధాన్యాన్ని కొలవాలి అని అంటే వాళ్ళు అడ్డడు, సోలెడు, కుంచెడు ఇలా చెప్తూ ఉంటారు. అది సిటీస్లో పీపుల్కి అర్థం అవ్వకపోవచ్చు. ఆ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఆయా ప్రదేశాలకు మాత్రమే ఆ లోకల్లో ఆచరణ అర్థమవుతుంది. బట్ అవుట్ ఆఫ్ ఆ ఊరి నుంచి బయటకు వచ్చేస్తే కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అలాగా వేరే కంట్రీకి వెళ్తే అసలు అర్థం కాదు. సో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి ఆ మెజర్మెంట్ అందరికీ అర్థం అవ్వాలి అని అంటే అందరికీ యాక్సెప్టబుల్ ప్రమాణాలలో మాత్రమే, యూనిట్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. వాటిని స్టాండర్డ్ యూనిట్ అంటారు, ప్రామాణిక ప్రమాణం అంటారు, స్టాండర్డ్ యూనిట్ అంటారు. ఆ స్టాండర్డ్ యూనిట్స్లోనే ఆ స్టాండర్డ్ యూనిట్స్ ఆ ప్రాథమిక ప్రమాణాల్లోనే, ప్రామాణిక ప్రమాణాలలోనే ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈ ప్రాథమిక ప్రమాణాలు ఏంటి అని అంటే ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉన్నాయి ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి. భౌతిక రాశుల్ని అగైన్ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. భౌతిక రాశి అంటే విచ్ ఈస్ మెజరబుల్ అని అన్నాను. సో అగైన్ ఇఫ్ ఆల్ ద ఫిజికల్ క్వాంటిటీస్ అవైలబుల్ టు అస్ ఇన్ ఫిజిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. 2 రకాలుగా వర్గీకరించాము. అవి ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ప్రాథమిక భౌతిక రాశి, ప్రాథమిక భౌతిక రాశి. 2 డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, ఉత్పన్న భౌతిక రాశి, ఉత్పన్న భౌతిక రాశి. దీనిని ఉత్పన్న భౌతిక రాశి అంటారు. మరి వాట్ ఈజ్ meant by fundamental physical quantities? A physical quantity which is independent of itself, తనంతట తానుగా స్వతంత్రంగా ఉండగలిగేటువంటి భౌతిక రాశిని ఫండమెంటల్ భౌతిక రాశి, ప్రాథమిక భౌతిక రాశి అంటారు. సో ప్రాథమిక భౌతిక రాశుల యొక్క ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు. ప్రాథమిక భౌతిక రాశులకు ఉండేటువంటి ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు. ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వాటి యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ప్రాథమిక భౌతిక రాశులు వాటి యొక్క ప్రమాణాలని ప్రాథమిక ప్రమాణాలు అంటారు. అలాగే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ప్రాథమిక భౌతిక రాశులను ఆధారంగా చేసుకొని మనము కొత్తగా ఉత్పన్నం చేస్తాము, డెరైవ్ చేస్తాము. సో దీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఉండేటువంటి యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. ఉత్పన్న భౌతిక రాశిక ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు. మరి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి మెయిన్ 7 ఉన్నాయి. దే ఆర్ మెయిన్లీ 7. అవి ఏంటంటే fundamental physical quantities: length, mass, time, temperature, length యొక్క యూనిట్ మీటర్, దాని యొక్క సింబల్ m. మాస్ యొక్క యూనిట్ కిలోగ్రామ్, దాని సింబల్ కేజీ. అలాగే టైం యొక్క యూనిట్ సెకండ్, దాన్ని ఎస్ అని డినోట్ చేస్తాము సింబల్. టెంపరేచర్ని కెల్విన్స్లో మెజర్ చేస్తాము సింబల్ కే. అలాగా ఎలక్ట్రిక్ కరెంట్ దీన్ని ఆంపియర్స్లో కొలుస్తాము సింబల్ ఏ. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థ పరిమాణం అంటారు దీన్ని. పదార్థ పరిమాణాన్ని మోల్స్లో కొలుస్తాము సింబల్ మోల్.
ఇంకా లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, కాంతి తీవ్రత అంటారు దీన్ని. కాంతి తీవ్రతని క్యాండిలాలో కొలుస్తారు, సింబల్ సిడి. సో ఈ విధంగా మనకి బేసిక్గా 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ప్రాథమిక భౌతిక రాశులు 7 ఉన్నాయి. వీటితో పాటుగా 2 మోర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే సమతల కోణము, ఘన కోణము, ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ప్లెయిన్ యాంగిల్ సమతల కోణము, సాలిడ్ యాంగిల్ ఘన కోణము. ప్లెయిన్ యాంగిల్ని రేడియన్స్లో కొలుస్తాము, దీన్ని ఆర్ఏడి అని సింబల్తో నోట్ చేస్తాం. సాలిడ్ యాంగిల్ని స్టెరేడియన్స్లో కొలుస్తారు, ఎస్ఆర్ డినోట్ చేస్తాం. ఈ విధంగా మనకి 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్తో పాటుగా ఈ రెంటిని కూడా కలిపి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటారు. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ లిమిటెడ్ ఇన్ నెంబర్, అంతే. ఈ 7 + 2 మాత్రమే ఫండమెంటల్. మిగతా ఏదైనా కానీ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ కిందకు వస్తుంది. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏమని చెప్పాను, విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ప్రాథమిక భౌతిక రాశులను ఆధారంగా చేసుకుని ఉత్పన్నం చేసేటువంటి భౌతిక రాశులు. ఉదాహరణకి ఏరియా, వైశాల్యం ఈజ్ లెంత్ ఇంటూ లెంత్. సో లెంత్ అనేది ప్రాథమిక భౌతిక రాశి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. లెంత్ అనే దాన్ని మరొక లెంత్తో మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. అలాగే వాల్యూమ్, లెంత్ ఇంటూ లెంత్, పొడవు ఇంటూ పొడవు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ ఏ క్యూబ్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ సైడ్ స్క్వేర్ కదా. సో ఈ విధంగా. అలాగే వెలాసిటీ ఆర్ స్పీడ్. సో వెలాసిటీ వేగం, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points, విచ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ బై టైం. అగైన్ ఎల్ ఈజ్ ఫండమెంటల్, టీ ఈజ్ ఫండమెంటల్. సో L/T నుంచి V అనేది వెలాసిటీ, వేగం అనేది డిరైవ్ చేయబడి. ఈ విధంగా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఆధారంగా చేసుకుని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. ఈ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ మెనీ ఇన్ నెంబర్, చాలా ఉంటాయి మనకి. చాలా లిమిటెడ్ నెంబర్ కాకుండా చాలా మోర్ ఇన్ నెంబర్ ఉంటాయి అన్నమాట. మరి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ డిరైవ్డ్ ఆర్ ఫండమెంటల్, వాటిని ఎక్స్ప్రెస్ చేయాలంటే ప్రమాణాలు కావాలి, ప్రామాణిక ప్రమాణాలు కావాలి అని అన్నాం. ఇన్ ఓల్డెన్ డేస్లో అయితే మనకి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ యూజ్ చేసేవాళ్ళు. ప్రపంచం మొత్తం కూడా ఒకటే కాకుండా ఒక్కొక్కరికి ఇష్టమైన రీతిలో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే ఎంకేఎస్, సిజిఎస్ అండ్ ఎఫ్పిఎస్. సో ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో లెంత్కి యూనిట్ మీటర్, ఎం మీన్స్ మీటర్. మాస్కి యూనిట్, ద్రవ్యరాశికి ప్రమాణం కేజీ. అలాగే టైంకి ప్రమాణం ఎస్ పర్ సెకండ్. సో ఎంకేఎస్ అంటారు దాన్ని. లెంత్కి మీటర్, మాస్కి కేజీ, టైంకి సెకండ్ని ప్రమాణంగా వ్యవహరిస్తారు ఎంకేఎస్ సిస్టమ్. అలాగే సిజిఎస్లో తీసుకుంటే లెంత్కి సెంటీమీటర్ని యూనిట్గా, మాస్కి గ్రామ్ని యూనిట్గా, టైంకి సెకండ్ యూనిట్గా వ్యవహరించేవాళ్ళు. అలాగే ఎఫ్పిఎస్కి వచ్చేపాటి లెంత్కి ఫుట్, మాస్కి పౌండ్ అండ్ టైంకి సెకండ్. ఈ విధంగా వ్యవహరించేవాళ్ళు. వేరు దేశాల్లో వేరు రకాల ప్రామాణిక వ్యవస్థల్ని, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఆచరణలో ఉండేవి. మరి తర్వాతి కాలంలో అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా అంతర్జాతీయంగా ఆమోదం చెందినటువంటి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని
ఆచరించడం స్టార్ట్ చేశారు. దాన్ని SI సిస్టమ్ అంటారు. SI సిస్టమ్. SI సిస్టంలో లెంత్కి మీటర్, మాస్కి కేజీ అండ్ టైంకి సెకండ్ ప్రమాణాలుగా వ్యవహరిస్తారు. ఈ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ SI సిస్టమ్ అంటారు దాన్ని. దీన్నే ఇప్పుడు ప్రజెంట్ మనం ఫాలో చేస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మరి ప్రాథమిక భౌతిక రాశులు ఏవైతే ఉన్నాయో, లెంత్, మాస్, టైం. మెజర్మెంట్ ఆఫ్ లెంత్, పొడవుని కొలవడం. మెజర్మెంట్ ఆఫ్ లెంత్, పొడవుని ఎలా కొలుస్తాము? మనకి తెలిసి మన దగ్గర ఉన్నటువంటి స్కేల్తో మెజర్ చేస్తాము. స్కేల్తో మెజర్ చేయాలంటే చిన్న స్కేల్ అయితే 15 సెంటీమీటర్స్ ఉంటుంది, పెద్ద స్కేల్ అయితే 30 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే షాప్స్లోకి వెళ్ళి ఏవైనా క్లాత్ అది మెజర్ చేసిమంటే 1 మీటర్ వద్ద ఒకటి ఉంటుంది, ఆ 1 మీటర్ స్కేల్ ఉపయోగించి క్లాత్ని మెజర్ చేసి ఇస్తూ ఉంటారు. సో లెంత్ని మెజర్ చేయాలంటే వీ నీడ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయాలన్నా కూడా వీ నీడ్ ఎ డివైస్. ఒక డివైస్, ఇన్స్ట్రుమెంట్ అనేది కావాలి. సో లెంత్ని మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే స్కేల్. సో నార్మల్గా చిన్న లెంత్లు అయితే స్కేల్. సో మీటర్ స్కేల్ని అయితే ఒక 10 మీటర్స్ లేదా 20 మీటర్స్, 50 మీటర్స్ క్లాత్ కొలవడానికి ఉపయోగిస్తాం. మీటర్ స్కేల్ని ఉపయోగిస్తాం. మరి అతి చిన్న పొడవుల్ని కొలవాలి అంటే స్కేల్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అలాగే ఖగోళ దూరాలు, భూమి నుంచి సూర్యునికి లేదా భూమి నుంచి చంద్రునికి గల దూరాలను కొలవాలి అని అంటే మన దగ్గర ఏ సాధనము లేదు. మరి అటువంటి దూరాలను, సూక్ష్మమైనటువంటి దూరాలను, అలాగే అత్యధిక దూరాలను, లార్జ్ డిస్టెన్సెస్ని, షార్టెస్ట్ డిస్టెన్స్ని ఏ విధంగా మెజర్ చేస్తారు? సో దాని గురించి నేర్చుకుందాం. హౌ ద లెంత్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్. సో మనకి తెలిసినటువంటి డివైస్ ఏంటి? స్కేల్, నార్మల్ స్కేల్. స్కేల్ను ఉపయోగించి 1 mm నుంచి 1 మీటర్ వరకు మనం మెజర్ చేయొచ్చు. సో మనకి అవైలబుల్ ల్యాబ్స్లో 1 మీటర్ స్కేల్, 1 మీటర్ పొడవున్న స్కేల్స్ అవైలబుల్. మీ దగ్గర తీసుకునే చిన్న స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ ఒకటి, ల్యాబ్స్లో అయితే 1 మీటర్ స్కేల్ ఉంటుంది. సో స్కేల్ను ఉపయోగించి 1 mm నుంచి 1 మీటర్ వరకు మెజర్ చేయొచ్చు. అలాగే వెర్నియర్ క్యాలిపర్స్, ఇది మీకు ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్లో వస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి. వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ ఎ డివైస్ టు మెజర్ ద లెంత్. దీన్ని కూడా ఉపయోగించి పొడవుని కొలవచ్చు. సో ఎంతవరకు అని అంటే, సో దీని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 సెంటీమీటర్. లీస్ట్ కౌంట్ అంటే ద లీస్ట్ మెజర్మెంట్ విచ్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ దట్ ఇన్స్ట్రుమెంట్. ఒక పరికరాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి అతి చిన్న కొలత. సో వెర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి యాక్యురేట్గా కొలవచ్చు. అలాగే స్క్రూ గేజ్ ఈ సమ్ అదర్ డివైస్ టు మెజర్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద లెన్స్. ఇంకా చిన్న లెంత్ని కొలవాలి అంటే దీన్ని ఉపయోగిస్తాం, ఎగ్జాక్ట్గా కొలవాలి అంటే. సో స్కేల్, వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్ ఇటువంటివి ఉపయోగిస్తాం. అలాగే మైక్రోస్కోప్ కూడా ఉపయోగిస్తాం. మైక్రోస్కోప్ మీరు బయాలజీ, బోటనీ, జువాలజీలో మైక్రోస్కోప్ ఉపయోగిస్తారు సెల్స్ని అబ్జర్వ్ చేయడానికి. సో ట్రావెలింగ్ మైక్రోస్కోప్ మన ఫిజిక్స్లో కూడా ఉపయోగిస్తాము సర్ఫేస్ టెన్షన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. సో ఈ మైక్రోస్కోప్ను ఉపయోగించి ఇంకా అతి చిన్న కొలతల్ని మెజర్ చేయొచ్చు. మైక్రోస్కోప్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ లెంత్. సో దీస్ ఆర్ ద డివైజెస్ టు యూజ్ టు మెజర్ లెంత్. మరి లార్జెస్ట్ డిస్టెన్సెస్ అయితే ఏంటి? అత్యధిక దూరాలను కొలవడానికి ఏంటి సాధనం అంటే ఏమీ లేదు, దానికి ఒక పద్ధతి ఉంది. దానిని పారాలాక్స్ మెథడ్ అంటారు, దృష్టి విక్షేపణ పద్ధతి అంటారు. దృష్టి విక్షేపణ పారాలాక్స్ మెథడ్లో లాంగెస్ట్ డిస్టెన్సెస్ని మెజర్ చేస్తారు. లాంగెస్ట్ డిస్టెన్సెస్ like the distance from sun to our earth, అలాగే the distance from earth to moon. సో ఖగోళ దూరాలను కొలవాలి అని అంటే ఏం చేస్తారు? పారాలాక్స్ మెథడ్ని ఉపయోగిస్తారు. సో మనకి తెలిసినటువంటి యూనిట్ ఏంటి లెంత్కి? మీటర్. మీటర్ ఈజ్ ద
యూనిట్ ఫర్ లెంత్. పొడవుని కొలవడానికి ప్రమాణం, ప్రాథమిక ప్రమాణం మీటర్. దీనితో పాటు కొన్ని ప్రత్యేకమైన ప్రమాణాలు ఉన్నాయి పొడవుని కొలవడానికి. అవి ఏంటంటే ఫెర్మి. 1 ఫెర్మి విచ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻15 meters. అలాగే యాంగ్స్ట్రమ్. 1 యాంగ్స్ట్రమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻10 meters. యాంగ్స్ట్రమ్స్ని, ఫెర్మీస్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు పొడవల్ని, దూరాలను కొలవడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. అలాగే సైజ్ ఆఫ్ ద ఆటమ్ కొలవడానికి యాంగ్స్ట్రమ్స్ని ఉపయోగిస్తారు. అలాగే ఏయు అటామిక్ యూనిట్ అంటారు. ఏయు ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. ఆస్ట్రనామికల్ యూనిట్ ఇది కూడా దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రమాణం. అలాగే లైట్ ఇయర్ అనేది కూడా ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 year time. 1 సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించేటువంటి దూరాన్ని లైట్ ఇయర్ అని అంటారు. ఇది కూడా దేనికి ప్రమాణం? లెంత్కి ప్రమాణమే. అలాగే పర్ సెకండ్ అనేది కూడా ప్రమాణం దేనికి? లెంత్ని కొలవడానికి. ఇలాగా యాంగ్స్ట్రమ్ అంటే ఎంతని చెప్పాను? 10⁻10. అలాగే ఆస్ట్రనామికల్ యూనిట్ వాల్యూ ఏంటంటే, ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సన్ టు అవర్ ఎర్త్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.496 × 10⁻11 meters. అలాగే లైట్ ఇయర్, దిస్ ఈస్ ద distance traveled by the light in 1 year which is equal to 9.46 × 10⁻15 meter. So that is the value of the light year. అలాగే పర్ సెకండ్ తీసుకుంటే 3.08 × 10⁻16 meter. So these are the alternative units to measure the length. ఫెర్మి, యాంగ్స్ట్రమ్, ఆస్ట్రనామికల్ యూనిట్, ఖగోళ దూరము అంటారు దీన్నే. లైట్ ఇయర్ అండ్ పర్ సెకండ్ ఆల్ ఆర్ దీస్ ద యూనిట్స్ ఫర్ ద మెజరింగ్ లెంత్. దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణాలు. నెక్స్ట్ ద్రవ్యరాశిని కొలవడం, మెజర్మెంట్ ఆఫ్ మాస్. ద్రవ్యరాశిని కొలవడానికి మనం యూజ్ చేస్తాము త్రాసు, బ్యాలెన్స్ని ఉపయోగిస్తాం. ఏదైనా దుకాణానికి వెళ్ళి 1 kg షుగర్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? బ్యాలెన్స్, వెదర్ ఇట్ ఈస్ నార్మల్ బ్యాలెన్స్ ఆర్ డిజిటల్ బ్యాలెన్స్, దే యూస్ దట్ బ్యాలెన్స్ టు వెయిట్ దట్ షుగర్. షుగర్ని వెయిట్ చేయాలంటే వెయింగ్ మిషన్లో పెట్టేసి మెజర్ చేసి ఇస్తూ ఉంటారు. దీన్నే బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్, త్రాసు బ్యాలెన్స్ని ఉపయోగిస్తారు. మరి మాస్ని ఎందులో మెజర్ చేస్తారు? కేజెస్లో మెజర్ చేస్తారు. మరి పార్టికల్స్, ఫండమెంటల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్, ఇవి చాలా లైట్ వెయిటెడ్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ యొక్క వెయిట్ని ఈ బ్యాలెన్స్ని ఉపయోగించి కొలవగలమా, అలాగే ఈ ప్రమాణాన్ని ఉపయోగించి కొలవగలమా, చెప్పగలమా, ఎక్స్ప్రెస్ చేయగలమా అంటే వి కెనాట్. సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ ద మాస్ ఆఫ్ ద అటామిక్ పార్టికల్స్, పరమాణువు లోపల ఉండేటువంటి పార్టికల్స్ యొక్క సైజెస్, మాసెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వి యూస్ 1 separate యూనిట్, అటామిక్ మాస్ యూనిట్, పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం అన్ని ఉపయోగిస్తాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/12 of mass of carbon 12 atom. కార్బన్ 12 ఆటం యొక్క మాస్లో 1/12 1 అటామిక్ మాస్ యూనిట్ అంటారు. పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా వ్యవహరిస్తారు. సో అటామిక్ పార్టికల్స్ యొక్క మాస్ని చెప్పాలంటే ఇన్ ద 2 parts మనం చెప్తాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.69 × 10⁻27 kg. సో ఇలాగా సపరేట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే మెజర్మెంట్ ఆఫ్ టైంని మెజర్ చేయాలి అని అంటే ఏం చేస్తాము?
టైంని చెప్పాలంటే వి యూస్ క్లాక్, గడియారాన్ని కొలుస్తాం. సో గడియారాన్ని ఉపయోగించి టైంని మెజర్ చేస్తాం. సో అక్యురేట్, ఖచ్చితమైనటువంటి టైంని చెప్పాలి అంటే ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటివి సీజియం క్లాక్, ఇంకా అటామిక్ క్లాక్, పరమాణు గడియారం. ఈ గడియారాలు అయితే సమయాన్ని, కాలాన్ని అత్యంత ఖచ్చితత్వమైనటువంటి విలువలని అవి ఎక్స్ప్రెస్ చేయగలవు అని చెప్పేసి సీజియం క్లాక్ అండ్ అటామిక్ క్లాక్స్ని ఉపయోగిస్తారు. యథార్థత మరియు ఖచ్చితత్వం, అక్యురసీ అండ్ ప్రిసిషన్. సో మనం మెజర్ చేస్తాం, కొలతల్ని కొలుస్తున్నాం యూజింగ్ డిఫరెంట్ డివైజెస్. వేరు పరికరాలను ఉపయోగించి ఏదైనా ఒక భౌతిక రాశి యొక్క విలువని, కొలతని కొలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మరి కొలిచేటువంటి కొలతలు కరెక్ట్గా వస్తాయా అంటే చెప్పలేం. అందులో వాల్యూ అటు ఇటు అవ్వచ్చు. ఫర్ సపోజ్ we know that G value is 9.8 meters per second square. G వాల్యూని మెజర్ చేస్తే అది ఎగ్జాక్ట్గా 9.8 meters per second square రావాలి. మనము ప్రాక్టికల్గా ల్యాబ్లో చేస్తే వచ్చేటువంటి విలువ ఎగ్జాక్ట్గా రావాలని ఏం లేదు, ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. మనం చేసేటువంటి వివిధ ప్రయోగ పద్ధతిని బట్టి కావచ్చు, ఉపయోగించేటువంటి పరికరాన్ని బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి వాల్యూ ఎగ్జాక్ట్గా రావాలని లేదు. సో ఎగ్జాక్ట్గా రావాల్సిన వాళ్ళని ట్రూ వాల్యూ, నిజ విలువ అంటారు. నిజ విలువ మనం కొలవగా వచ్చినటువంటి వాల్యూని, కొలిచిన విలువని మెజర్డ్ వాల్యూ అంటారు. సో ఈ మెజర్డ్ వాల్యూ అండ్ ఎగ్జాక్ట్ వాల్యూ, ట్రూ వాల్యూ సేమ్గా ఉండాలని లేదు, డిఫరెన్స్ ఉంటుంది. సో వీఆర్ మిషన్స్ కాదు కాబట్టి, మనమేమి యంత్రాలం కాదు కాబట్టి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం రాబట్టేటువంటి కొలతలు కరెక్ట్గా, ప్రాపర్గా, ఎగ్జాక్ట్గా రావాలని లేదు. సో దే మే బీ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ నుంచి అవి ఎంతో కొంత అనిశ్చితత్వాన్ని, డిఫరెన్స్ని కలిగి ఉండవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఎర్రర్స్ అరైజ్ అవుతాయి. మెజర్డ్ వాల్యూ డిఫరెంట్గా ఉండడం వల్ల ట్రూ వాల్యూ నుంచి, సో మనం కొలిచిన కొలతలో మెజర్మెంట్లో ఎర్రర్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. సో అక్యురసీ అండ్ ప్రిసిషన్ చెప్పాలి అంటే, అక్యురసీ అంటే ఏంటంటే మనం కొలిచినటువంటి మెజర్డ్ వాల్యూ, నిజ విలువకి మెజర్డ్ వాల్యూ. అక్యురసీ మీన్స్ మెజర్డ్ వాల్యూ, హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూ ఈజ్ టు ఇట్స్ ట్రూ వాల్యూ. నిజ విలువకి, రావలసిన విలువకి మనం రాబట్టిన విలువ ఎంత దగ్గరగా ఉంది, మనం కొలిచిన విలువ నిజ విలువకు ఎంత దగ్గరగా ఉన్నది అనేది అక్యురసీ చెప్తుంది. యథార్థత ఏం చెప్తుంది, ద ట్రూనెస్ ఆఫ్ ఏ మెజర్డ్ వాల్యూ. కొలిచిన కొలత యొక్క యథార్థతత్వాన్ని, ఖచ్చితత్వాన్ని అది తెలియజేస్తుంది. కొలిచిన విలువ నిజ విలువకి ఎంత దగ్గరగా ఉంది, హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూ ఈజ్ టు ఇట్స్ ట్రూ వాల్యూ అనేది అక్యురసీ చెప్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎర్రర్స్. సో ఆ ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటే ఏమవుతుంది, ఎర్రర్స్ అరైజ్ అవుతాయి. అంటే డిఫరెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎర్రర్ అరైజ్ అవుతుంది. సో అక్యురసీ డిపెండ్స్ ఆన్ ఎర్రర్, దోషాలపై ఆధారపడుతుంది అక్యురసీ అని చెప్తాము. అలాగే ప్రెసిషన్, అక్యురసీ అంటే ఏమని చెప్పాను, క్లోజ్నెస్ of the measured value, closeness of the measured value to its true value. కొలిచిన విలువ నిజ విలువకి ఎంత దగ్గరగా ఉందో చెప్తుంది యాక్యురసీ, యథార్థత. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎర్రర్, డిపెండ్స్ ఆన్ ఎర్రర్స్. ట్రూ వాల్యూ, మెజర్డ్ వాల్యూ డిఫరెన్స్ తేడా ఉందనుకోండి, ఎర్రర్ రైజ్ అవుతుంది. ప్రెసిషన్, ఖచ్చితత్వం. మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాం, ఒకసారి చేసి క్లోజ్ చేయము. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్
మెజర్డ్ వాల్యూస్ వస్తాయి. ఈ నెంబర్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఎంత క్లోజ్గా ఉంది, హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూస్ టు ఈచ్ అదర్. కొలిచిన విలువలు ఒకదానితో ఒకటి ఎంత దగ్గరగా ఉన్నాయి అనేది ప్రిసిషన్ డిఫైన్ చేస్తుంది, చెప్తుంది, తెలియజేస్తుంది. హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూస్ విత్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి కొలిచిన విలువలు ఎంత దగ్గరగా ఉన్నాయో తెలియజేస్తుంది. డిపెండ్స్ అపాన్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మనము ఉపయోగించిన పరికరం యొక్క అవధి, పృథక్కరణ అవధి, లీస్ట్ కౌంట్ మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అక్యురసీ అండ్ ప్రెసిషన్.